హలో వీవర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి గోరుచిక్కుళ్ళు ఎగ్ ఫ్రై అండి. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ విన్నారా? ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుళ్ళని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ కుక్ చేసుకోండి. నేనైతే ఎప్పుడైనా కూడా స్టీమ్ కుక్కే చేస్తానండి. వాటర్లో బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ బయటికి డ్రైన్ అయిపోతాయి కదా, అందుకని స్టీమ్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని ఒక 4 ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకుగా ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1.5 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ని కట్ చేసుకొని దాన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం స్టీమ్ కుక్ చేసుకున్న క్లస్టర్ బీన్స్ ఏవైతే ఉన్నాయో అవే గోరుచిక్కుళ్ళు, వాటిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా చపాతీలోకైనా రైస్లోకైనా ఈ గోరుచిక్కుడుకాయ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.